జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. కిరాణా షాప్ అంటే సామాన్లు సరుకులు దొరుకుతాయి, కానీ ఇక్కడ వీటితో పాటు కావాల్సినంత కామెడీ కూడా దొరుకుతుంది అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు గన్ షాట్ గణేష్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. చిన్నదమ్మే చీకులు కావాలా, నా సామిరంగా చీకులమ్మే చిన్నది కావాలా. నమస్తే సార్. నమస్తే మేడం. ఇదే నా చిట్టి కిరాణా కొట్టు అన్నట్టు. చిట్టి అంటే నా పేరే. సిటీలా కూరగాయలు కావాలంటే కూరగాయల మార్కెట్ పోతారు, పెట్రోల్ కావాలంటే పెట్రోల్ బంక్ పోతారు, అదే మందు కావాలంటే బారుకో వైన్ షాప్ కో పోతారు. కానీ మా ఊర్లో మాత్రం ఇవన్నీ కావాలంటే నా దగ్గరికే వస్తారు. అమ్మో అమ్మో అమ్మో, ఇది నా వాకిలా ఇంకేమన్నా బుల్లెట్ భాస్కర్ టీంలు ఉన్న శతమోతం నా ఇంటి ముందే ఉన్నది. ఈ కిరాణం కొట్టు మునిగిపోతూ, ఈ కిరాణం కొట్టు కాలిపోతూ, అక్కడ ఇరానోళ్ళు ఎక్కడెక్కడో బాంబులు ఎత్తాలు. ఒక్క బాంబు తీసుకొచ్చి దీని కిరాణం కొట్లు ఎత్త అయిపో, పీడ బోదులేది. చెత్త పాడగాను ఒకటే ఊడ్చుకుని అవుతుంది, రోజు ఇదే పని అవుతుంది నాకు. బయటికి రానే. ఏంది సొంత పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తానో నన్ను? పొద్దున్న నుంచి ఏం తాగలేదు, చేతులు కాలని వణుకుతానే. ఒక 90 కొడుతుతా. నా ఇంటికి వచ్చినవా గముచ్చట ముందు చెప్తలేవు ఎందుకు నువ్వు? సిటే ఓ సిటవా 90 నేను నీకు తర్వాత పోతా గానీ బాకి పైసలు కట్టు. ఇగో నువ్వు గీసుంటి గాయది ముఖం దానివని మా ఇంటి నుంచి గ్యాస్ బుడ్డి తీసుకొచ్చిరా. శ్రీదేవి డ్రామా కంపెనీలా అమ్మగారు ఆర్టిస్టులను ఆదుకున్నట్టు నువ్వు ఈ కరువు ప్రాంతాల్లో నన్ను ఆదుకోవడానికి వచ్చిన కారణ జన్మును నువ్వు. నిన్ను ఆదుకున్నా కదా, మరి నన్ను ఆదుకుంటావా? మూసలు అనుకున్నా వాడయ్యా. ఎక్కువ తాగుతూ పోయితా తాయి సపడే కించలు దొబ్బి. తాగినాక పెళ్ళాన్ని మర్చిపోతాను నిన్న. నువ్వేంద్ర ఆ పెళ్ళాన్ని మర్తాను? నేను కాదు పెళ్ళాన్ని. గాడిపో నడు. వస్తానండి. ఎవర్రా నువ్వు నన్ను పెళ్ళామని పిలుస్తాను? నా మొగుడు గనక చూసిండు అనుకో, నీకు నాకు కలిపి పెళ్లి చేస్తాడేమనుకుంటానవో? అంటే మనకు పెళ్లి అయిపోయింది ఆల్రెడీ. ఒరే తాగుబోతు వచ్చినాడు, ఏం చేస్తానో నుడు నడు. దాని ఇంట్లోనేమో కడుపు నింపుతారు, నా ఇంట్లోనేమో కడుపు ఖాళీ చేస్తారు. ఇదేనా పద్ధతి? కొమ్మ ఉయ్యాల కోటారయ్యాల తాగేసి ఊరంతా పండి బొర్లాల. వీడేంది పండి బొర్రాల అనుకుంటే పందిరెక్క బోర్తాండు. ఇంట్లున్న సామాన్లు తాకట్టు పెట్టి కడుపుల మందు నెట్టాలా. ఓ సారు, ముందుగాలైతే నా దగ్గరున్న అప్పు మొత్తం నువ్వు తీర్చాలంట. అప్ప ఏంది అప్పు గిప్పు అంటాను? ఎంతని? 2000 ఖాతాలు రాసుకో. ఏంది ఖాతాలు రాసేది? నీ తాతలు రాసేది మొత్తం నిండి మొత్తం బొబ్బులైనాయి మొత్తం. ఏం చేయాలా మరి? కడతావా? పైసలు కట్ట గాని ఈ తాళి కడతా. దండం పెడితే అది కడితే నీ పెళ్ళాన్ని అవుతారా? నేను అయితే రోజు ఫ్రీగా మందు తాగొచ్చు. నీ దగ్గర చేసిన అప్పు కింద ఈ సైన్ తాకట్టు పెడతానా? ఓ తాకట్టా? నీ కొంప మునిగా కదరా, నిజనే కడతాడు అనుకున్నా నేను. ఒక్కని వేసుకున్నందుకే గీతీరు పాడుపడ్డా. ఇక మళ్ళీ దీని మీద తాళి కడతానా? నేను పై తాగుబోసు వచ్చినాడు గిట్రా. నా తాళి కనబడతలేదు, ఏం చేసినావు నా తాళిని? ఎడల కట్టినా? ఎవరి మెల్లా? ఏం చేసిన అంటే తాకట్టు కింద పెట్టినా. మన ఇంట్లో ఉన్న సామాన్లు చిత్తడి మొత్తం దానిట్లోనే కుదబెట్టినావు. ఏమనిపిస్తలేదా నీకు? అనిపిస్తాందే. ఏమనిపిస్తాందో? ఇప్పుడే ఇది పోసిన మందు కొంచెం ఎక్కినట్టు అనిపిస్తాంది. ఎక్కినట్టు అనిపిస్తాందా? కొంచెం వంగి గట్టు తిరిగి చూడు. గుక్కుడు అక్కడనే
నా తాళిని తీసుకుపోయి దాని ఇంట్లో పెడతావా నువ్వు దాన్ని ఇంట్లో పెడతావా నువ్వు దాన్ని ఇంట్లో పెడతావా దాన్ని ఇంట్లో పెడతావా దాన్ని ఇంట్లో పెడతావా నువ్వు ఈ సంగతి ఎట్లా చెప్పాలని అట్నే చెప్తా. హలో పోలీస్ స్టేషన్ సార్, మా ఊర్లో కల్తీ మంది అమ్ముతాళ్ళు, దీన్ని నచ్చి అరెస్ట్ చేయండి, బొక్కలు దయ్యండి దీన్ని తొందరగా. ఇక్కడ ఎవడో కల్తీ మంది అమ్ముతాడని ఇన్ఫర్మేషన్ వచ్చిందిరా. నేను డూట్ టైం కదా నన్ను మీకు తెలుసు కదా సారు. సరికి ఎక్కడ ఉంది? ఎక్కడ సరుకు మొత్తం ఇక్కడే ఉంది సారు. సత్యరా అయితే శ్రీవల్లి ఆ వీడియోస్ కమ్ కమ్. ఈ సత్యమని వీడియోస్ కాదురా. దిక్కులు చూడకు ఓ పోలీస్ అన్నవా, నీ లుంగి కింద చూడు ఓ పోలీస్ అన్న. శ్రీవల్లి పక్క జరుగు. నువ్వు జరగపోయినావు అనుకో నీ మీద 1000 రూపాయల పూజ అనుకున్నా. దీర్ఘ సుమంగళి భవ, దీర్ఘ సుమంగళి భవ. సారు ఎక్కడ లేని సరుకు మొత్తం ఇక్కడే ఉంది సారు. లాగు బయటికి లాగు. అదేం చూసినావు ఓ పోలీస్ అన్న, దాని బొట్ల చెక్కింది చూడు ఓ పోలీస్ అన్న. నువ్వు పెట్టు. అది పొట్ట డ్రమ్మా గన్యం దోషం అందులో. అరే కానిస్టేబుల్ యువర్ రెస్ట్. ఓ అమ్మే సార్ మన ఇద్దరిని రెస్ట్ తీసుకోమంటాడు. రెస్ట్ తీసుకుందాం పదా. రెస్ట్ అని చెప్పలే అరెస్ట్ అని చెప్పిన తీసుకోండి రా. సారీ సారు. ఇప్పుడే చక్క ఈ బద్దికి రాని నేనే. ఏమండి ఏమండి, ఏందే మన ఎకరం పొలం అమ్ముకొని రాపోండి, షాప్ పెట్టుకుందాం మనం. ఎకరం పొలం ఎక్కడిది? నిన్న షిట్టి నాకు స్టఫ్ పెట్టి అంట పెట్టకుంటే ఎకరం పొలం రాసిచ్చిన దానికే. స్టఫ్ కోసం 50 లక్షల ప్రాపర్టీని రాసిచ్చినవా? మరి రేషన్ కల్లా ఫ్యామిలీ మాది. సిగ్గున్నదా, శరం ఉన్నదా, ఇజ్జత్ ఉన్నదా, మానం ఉన్నదా? అందుకే గిట్లా బతుకుతానా నువ్వు? 50 లక్షల ప్రాపర్టీని స్టఫ్ కింద రాసిచ్చుడేందిరా? స్టఫ్ కింద రాసిచ్చుడేందిరా? నీ సంగతి ఇట్లా కాదురా, నీ అయ్య, ఇట్లా కాదురా. చిన్నదమ్మే చీకులు కావాలా, నా సామిరంగా చీకులమ్మే చిన్నది కావాలా. గన్ షాట్ గణేష్ అండ్ టీమ్. ఇందుజ మ్యామ్ ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది, వెరీ నైస్. డైలాగ్స్ వెర్ సో గుడ్. మీరు డెలివర్ చేసిన విధానం, మీ పర్ఫార్మెన్స్, ఎవ్రీథింగ్ ఇస్ సో గుడ్. ఎస్పెషల్లీ భార్గవి, మిర్చి అంతే మీరు. అండ్ నిహారిక గారు, మంచి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది మీకు, అది మీ పర్ఫార్మెన్స్ లో కనబడుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. నాగబాబు గారు, మళ్ళీ స్టాండప్ కామెడీలా చేసేది. అమ్మాయి ఎక్కడుంది, ఈ అమ్మాయి ఎక్కడుంది, అక్కడక్కడే ఉంది సీన్. బట్ పోయిన స్కిట్ బాగా చేశారు కాబట్టి నేను కొంచెం ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా. పోయిన స్కిట్ కానీ కొంచెం తగ్గింది. నెక్స్ట్ టైం అయితే ఇంకా బాగా చేయాలి. ఓకే, గుడ్. థ్యాంక్ యూ నాగబాబు గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్, అండ్ గుడ్ జోష్ ఫర్ నెక్స్ట్ టైం. ఓకే, థ్యాంక్ యూ.